లాయర్ గారు ఎందుకు వస్తున్నారు? సుహాసిని గురించి ఏమైనా తెలుసుంటుందా, లేక సుహాసిని ఏమైనా పంపించిందా? రండి లాయర్ గారు, కూర్చోండి. కూర్చునేంత సమయం లేదండి. మిమ్మల్ని కలిసి మీకు ఒకటి ఇచ్చిపోదామని వచ్చాను. ఏంటది? ఏంటి లాయర్ గారు ఇది? దాన్ని చదివితే మీకే అర్థం అవుతుంది. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే నీకోసం. రాఘవ, 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 రాఘవ ఏమైంది? రాఘవ, రే రాఘవ ఏమైందిరా? ఏమన్నా కళ్ళు తిరిగాయా? రాఘవ, కళ్ళు తిరగడం కాదక్క, కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మాత్రం నీ భార్యగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ బిడ్డ నీకు దూరంగా తీసుకుని వెళ్తున్నాను, నన్ను క్షమించు. చూసావు కదక్క తను లెటర్లో ఏం రాసిందో. సుహాసిని తన చివరి రోజుల్లో నేను తన పక్కనే ఉండే అవకాశాన్ని కూడా నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయిందక్క. నా అంత దురదృష్టవంతుడు ఇంకెవరూ లేరక్క. బాధపడకు రాఘవ, లైఫ్లో అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరగవురా. మర్చిపో అని చెప్పడం ఈజీయే, కానీ మర్చిపోయిన వాళ్ళకే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో రాఘవ, నువ్వు దగ్గర అవ్వాలనుకున్నప్పుడు తను దూరంగా ఉంది. తను దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దగ్గర కాలేని పరిస్థితుల్లో ఉన్నావు. కాబట్టి సుహాసిని కథ ఇక్కడితో అయిపోయిందనుకోరా. నువ్వు దీని గురించి ఇంకా మర్చిపో రాఘవా. కావాలంటే కొద్ది రోజులు బాధపడు, అదే నీకు అలవాటు అవుతుందిరా. కానీ అలాగే చెప్పింది చూడు, నిజాన్ని ఎంత లోతుగా దాచినా అది ఏదో ఒక రోజు బయటకు వస్తుందని. కానీ సుహాసినితో పంచుకునే నీ జీవితం మాత్రం ఎప్పటికీ కాలంతో పాటే కనుమరుగైపోతుంది, బయటికి రాదు. అర్థం చేసుకో.